పెద్ద సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ హెవీగా ఉన్నప్పుడు మనం బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి. బస్ట్ ఎక్కువ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3/4 ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఫ్రంట్ నెక్ డీప్ 7 ఇంచెస్ ఉంది. కరెక్ట్గా 7 ఇంచెస్కి పై వైపున ఖర్చును వదిలేసి ఇక్కడ రౌండ్ నెక్ కొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేశాను. అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చాలా ఇంపార్టెంట్. మీరు కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవుని ఇస్తేనే చెస్ట్ అనేది క్రిందికి జారకుండా, షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్లకుండా, అలానే లూజ్ రాకుండా ఉంటుందన్నమాట. ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా మార్క్ చేసుకొని బస్ట్ హెవీగా ఉండడం వల్ల 2 వైపులా 1.5 ఇంచెస్కి మార్క్ చేశాను. నా వైపు నుంచి 4.5 ఇంచెస్కి మార్క్ చేశాను. అలాగే 4th డాట్ ఉంది కదా, అందువల్ల 4th డాట్ కోసం ఇలా క్రింది వైపున ఒక 3/4 ఇంచు వరకు మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము లూజ్ని మార్క్ చేయడం కోసం మధ్యలో డాట్స్ దగ్గర క్లాత్ని వదిలేసి నడుము లూజ్ ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 2 ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4th డాట్ కోసం ఖర్చు వైపు కాకుండా ఇలా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఇస్తేనే ఫ్రంట్ పార్ట్లోకి ఈ క్లాత్ అనేది వెళ్ళి ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. మనం ఇప్పుడు డాట్స్ని ఈ సైజ్ బ్లౌజ్కి ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. బస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను. 2 వైపులా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మీకు కప్ షేప్ రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కర్వ్ షేప్లో మార్క్ చేసుకోండి. 2వ డాట్ కోసం 2.5 లేదా 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 3వ డాట్ని 1వ డాట్కి క్రాస్గా 4 లేదా 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. వీడియో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.